అఖండ 2 సినిమా నుంచి సెకండ్ సింగిల్ గా ఇంకో ఆనిముత్యం అయితే రాలి పడింది భయ్యా. ఈ సాంగ్ విన్నాక నా ఫీలింగ్ మాత్రం నిజం చెప్పాలంటే అసలు ఏమనాలో ఎలా పొగడాలో కూడా నాకైతే అర్థం కాదు భయ్యా. బోయపాటి శ్రీను గారు ఇంకెన్నాళ్ళు ఈ టెంప్లెట్ తో మనల్ని సావగొడతారో నాకైతే అర్థం కావట్లేదు భయ్యా. సేమ్ అఖండ ఫార్మెట్ వర్కౌట్ అయిందా, అలాగే మళ్ళీ అక్కడ జై బాలయ్య సాంగ్, ఇప్పుడు ఇక్కడ జాజికాయ సాంగ్. టెంప్లెట్ మారట్లేదు ఓకే, కనీసం ఆ సాంగ్ లో బీట్ అన్న మారదు, ఫ్రెష్నెస్ ఉండదు, లిరిక్స్ అలాగే ఉంటాయి, కొరియోగ్రఫీ కూడా ఇంకా దారుణంగా తయారవుతూ వస్తుంది. అఖండ 1 అప్పుడు అంటే పాండమిక్ నుంచి రిలీఫ్ కోసం జనాలు అయితే ఇలాంటి సాంగ్స్ ని ఎంకరేజ్ చేశారు, కానీ ఇప్పుడు కూడా అవే సాంగ్స్ తీయడం ఏంటి భయ్యా? ఈ క్యాప్ మూవ్మెంట్ ఏంటో, బాలకృష్ణ గారి ఎక్సర్సైజ్లు ఏంటో, సంయుక్త మీనన్ ఎక్స్పోజింగ్ ఏందో అసలు నాకు కొంచెం కూడా నచ్చలేదు భయ్యా ఈ సాంగ్. అరే బయట చాలా మంది యంగ్ మేకర్స్ మంచి కథలు పట్టుకొని ప్రొడ్యూసర్లు దొరక్క తిరుగుతుంటే, ప్రొడ్యూసర్లు దొరికిన ఇలాంటి వాళ్ళేమో మంచి స్టార్ హీరోలను పెట్టుకొని కూడా ఇలాంటి విన్యాసాలు చేస్తూ ఉంటారు. రాను రాను బాలయ్య బాబు అంటే ఉన్న రెస్పెక్ట్ మొత్తం పోతుంది భయ్యా. ఈ సాంగ్ ఒకసారి విని మీకేమనిపించిందో కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. వీలుంటే ఒక 4-5 అబద్ధాలు కూడా చెప్పు, తప్పేం లేదు.